హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. తిరుమలలో ఘోర విషాదం, తీవ్ర దుఃఖంలో కుటుంబం. వివరాలైతే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు ఫ్రెండ్స్. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. తిరుమలలో విషాదం నెలకొంది. వసతి సముదాయం 2వ అంతస్తు నుంచి కింద పడి 3 ఏళ్ల బాలుడు మరణించాడు. కడపకు చెందిన ఒక కుటుంబం శ్రీవారి దర్శనం కోసం తిరుమలకు చేరుకుంది. తిరుపతిలోని కౌంటర్ల దగ్గర శ్రీవారి దర్శనం కోసం టోకెన్లు తీసుకుంది. జనవరి 16వ తేదీ శ్రీవారి దర్శనం కోసం టోకెన్ కేటాయించారు. దీంతో ఆ కుటుంబం మొత్తం బుధవారం తిరుమల కొండపైకి చేరుకుంది. ఒక లాకర్ను అద్దెకి తీసుకున్నారు. అయితే వసతి సముదాయం దగ్గర ఆనుకోకుండా జరిగిన ప్రమాదంలో బిడ్డను కోల్పోయారు. వివరాల్లోకి వెళ్తే కడప పట్టణంలోని చిన్న చౌకకు చెందిన శ్రీనివాసులు కుటుంబం తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చారు. జనవరి 13వ తేదీ శ్రీనివాసులు ఆయన భార్య 2 కుమారులతో కలిసి తిరుపతికి వచ్చారు. టీటీడీ అధికారులు వారికి జనవరి 16వ తేదీన దర్శనం టోకెన్లు కేటాయించారు. దీంతో శ్రీనివాసులు కుటుంబంతో కలిసి బుధవారం తిరుమలకు చేరుకున్నారు. తిరుమల ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని పద్మనాభ నిలయంలోని లాకర్ తీసుకున్నారు. అయితే సాయంత్రం 5 గంటల సమయంలో శ్రీనివాసులు 2 కొడుకులు పద్మనాభ నిలయంలో 2వ అంతస్తులోని ఆడుకుంటున్నారు. ఈ క్రమంలోనే అన్నతో కలిసి ఆడుకుంటున్న 2వ కుమారుడు 3 ఏళ్ల సాత్విక్ శ్రీనివాసరాజు అనుకోకుండా ప్రమాదవశాత్తు 2వ అంతస్తు నుంచి కిందకి జారిపడ్డాడు. గ్రిల్స్ మధ్యలో నుంచి సాత్విక్ జారిపడినట్లు తెలుస్తుంది. దీంతో సాత్విక్ తీవ్ర గాయాలయ్యాయి. సాత్విక్ తల్లిదండ్రులు అక్కడున్న సిబ్బంది వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సాత్విక్ మరణించారు. దీంతో ఆ కుటుంబం గుండెలు పగిలేలా రోధిస్తుంది. శ్రీవారి దర్శనం కోసం వస్తే తమకు గర్భశోకం కలిగిందంటూ సాత్విక్ తల్లి కన్నీరు మున్నీరుగా విలిపించింది. ఈ ఘటనపై తిరుమల పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.